మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతున్నాం. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులనివ్వనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడిగే వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతున్న ఈ మాట ఏమిటంటే, దేవుడు తన్ను అడిగే వారికి మంచి ఈవులను ఇస్తాడు. ఈవులు అంటే ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే గిఫ్ట్ అని ఉంటుంది. ఏమిటది? గిఫ్ట్, బహుమానాలు. అంటే ఎవరైతే దేవుణ్ణి అడుగుతారో వాళ్ళకి ఆయన ఏమి ఇస్తాడంట? బహుమానాలు ఇస్తాడు, ఈవులను ఇస్తాడు, గిఫ్ట్లు ఇస్తాడు. ఏమండి, దేవుడు నాకు మంచి బహుమానం ఇస్తాడని నాకు ఎట్లా తెలుస్తుందండి? మంచి గిఫ్టే ఇస్తాడు నిజంగా నాకు ఎట్లా తెలుస్తుందండి అని మనకు అనుమానం వస్తే, పై వచనాల్లో 9వ వచనంలో ఏమంటున్నాడు? మీలో ఏ మనుషుడైనా సరే, ఒక మనిషి గురించి చెప్తున్నాడు. మీలో ఏ మనుషుడైనా సరే తన కుమారుడు తన్ను రొట్టెను అడిగితే వానికి రాతిని ఇస్తాడా? మీరు చూడండి, నీకే ఒక కొడుకు ఉన్నాడు, నాన్న రొట్టె కావాలి అని ఆకలితో అలమటిస్తూ అడిగాడే అనుకో, నువ్వేమిస్తావు? రొట్టె ఇస్తావా? లేకుంటే రాయి ఇచ్చి ఇదిగో తిను అంటావా? అంటావా? అనం కదా. రొట్టెనే ఇస్తాం. వాడికి ఏదైతే అవసరమైందో దాన్ని తప్పనిసరిగా తీసుకొచ్చి ఇస్తావు. రొట్టె ఇస్తే వాడి ఆకలి తీరుతుంది కాబట్టి రొట్టెనే ఇస్తావు తినడానికి. రాయి ఇస్తే వాడేమైనా తింటాడా? దాన్ని ఏమైనా ఉపయోగించుకుంటాడా? ఏం ఉపయోగించుకోడు. కాబట్టి ఈ లోక సంబంధంగా మనుషులైన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కుమారుడు రొట్టెని అడిగితే రాతినైతే ఇవ్వడు. ఇస్తాడా? కనీసం రొట్టె లేకపోయినా దానికంటే తక్కువది ఏదో ఒకటి ఇస్తాడు ముందు వాడి ఆకలి తీరడానికి. అంతేగాని రాతినిచ్చి వాడి ఆకలి అట్లాగే ఉంచే విధంగా చేస్తాడా? చెయ్యడు. ఈ లోక సంబంధంగా ఒక మనిషే తన కుమారుడి విషయంలో అట్లాగా చేయడు. ఏమనుకుంటాడు? ఏదైనా సరే నా కొడుకుకి, నా కూతురికి, నా బిడ్డకు మంచిదే ఇవ్వాలి అని అనుకుంటాడు. అవునా కాదా? మంచిదే ఇవ్వాలి అనుకుంటాడు. ఇంకా తర్వాత మాటలో ఏముంది? చేపను అడిగిన ఎడల పామునిస్తాడా? చేప, పాము. కొడుకు ఏమడిగాడు? నాన్న నాకు చేప కావాలి అన్నాడు. వాడు ఆడుకోవటానికి అడిగాడో తినటానికి అడిగాడో మొత్తానికైతే చేప కావాలి అన్నాడు. బహుశా ఆ పిల్ల చేప ఆడుకోవడానికి కావాలనుకున్నాడేమో. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? వాడి మురిపోని తీరటం కోసం ఒక చిన్న చేపను తీసుకొచ్చి ఇదిగోరా నాన్న ఆడుకో అని ఇస్తాడు. అంతేగాని పాముని తీసుకొచ్చి చేతిలో పడేస్తాడా? ఎందుకు? పాము తీసుకొస్తే వాడికి అపాయం, దానితో వాడికి ప్రాణహాని ఉంటుంది. కాబట్టి చేపను అడిగినంత మాత్రాన తీసుకొచ్చి పామును పడేస్తాడా? అంటే వాడికి ప్రాణాపాయం కలుగజేసేది చేస్తాడా తండ్రి? చెయ్యడు. అంటే ఈ లోక సంబంధమైన ఒక తండ్రి తన కుమారుడికి ఏది అవసరమో అది తీసుకొచ్చిస్తాడు. తన కుమారుడు ఏది ఆశపడితే అది తీసుకొస్తాడు. కానీ తన కుమారుడిని పస్తు పెట్టడం కానీ, ఆకలితో ఉంచడం కానీ, లేదా తన కుమారుడికి హాని కలిగించే విధంగా ఏదో ఒకటి తీసుకొచ్చి ఇవ్వడం కానీ చేయడు. అంటే ఈ లోక సంబంధమైన మనుషులే వాళ్ళ బిడ్డల విషయంలో ఏమి చేస్తారు? మంచి వాటిని ఇస్తారు. ఇది చెప్పడం కోసమే ఇవన్నీ యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ లోక సంబంధంగా ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డకు ఏమి చేస్తాడు? మంచి ఈవులే ఇస్తాడు. మంచి వాటినే ఇవ్వాలని కోరుకుంటాడు. శ్రేష్టమైనదే ఇవ్వాలని కోరుకుంటాడు. మరి పరలోకపు తండ్రి, ఇప్పుడు మీకు అర్థమైందండి, ఈ లోకపు తండ్రి తన బిడ్డల విషయంలో అంతగా ఆలోచిస్తే పరలోకపు తండ్రి అయిన నీ దేవుడు నీ పట్ల
ఇంకెంత బాగా ఆలోచిస్తాడో ఒక్కసారి ఆలోచించు. మీకు అర్థమైందండి? ఒక మంచి ధనవంతుడు యొక్క బిడ్డకు ధనవంతుడు ఏమనుకుంటాడు? ఏదైనా సరే మా వాడికి హై లెవెల్లోనే ఇవ్వాలి అనుకుంటాడా లేదా? ప్రతిదీ కూడా మా వాడికి స్పెషల్గా ఉండాలి, ప్రతిదీ కూడా మా వాడికి బ్రాండెడ్గా ఉండాలి, ప్రతిదీ కూడా నా స్థితికి తగ్గట్లుగా, నా హోదాకు తగ్గట్లుగా ఉండాలి అనుకుంటాడు. ఈ లోక సంబంధంగా ఒక ఐశ్వర్యవంతుడైన తండ్రి తన బిడ్డ విషయంలో అంతగా అనుకుంటే, మరి దేవుడు లోకాలన్నిటికీ అధిపతి, సర్వ సృష్టికి అధిపతి, భూమి మీద ఉన్న సమస్తం కూడా ఆయనవే, వెండి బంగారాలు ఆయనవే, 1000 కొండల మీద పశువులు ఆయనవే. అట్లాంటి సమస్తము కలిగిన నీ తండ్రి నిన్ను ఎట్లా చూసుకోవాలనుకుంటాడు? చాలా శ్రేష్టమైన వ్యక్తిగా చూసుకోవాలని ఆశపడుతుంటాడు. అందుకే యేసు ప్రభు ఇక్కడ అంటున్నాడు, చదువుదా ఆ మాట 11వ వచనంలో, మీరు చెడ్డవారై ఉండి, 10వ వచనంలో, 10వ వచనం చదువుతున్నాం, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి ఉండగా. చూడండి, ఈ లోక సంబంధమైన మనుషులు వాళ్ళు స్వభావరీత్యా చెడ్డవాళ్ళే అయినా సరే వాళ్ళ పిల్లలకు మాత్రం మంచివే ఇవ్వాలి అని కోరుకుంటారు కదండి. నేను చెడ్డవాడినైనా సరే నా బిడ్డ మాత్రం నాలాగా చెడిపోకూడదు, వాడికి మాత్రం నేను మంచిదే ఇవ్వాలి అని కోరుకుంటాడు. ఉదాహరణకి ఒక తాగుబోతు తండ్రి ఉన్నాడు అనుకుందాం. తన కొడుకుని ఏమనుకుంటాడు? నాలాగే మావాడు కూడా తాగి తిరగాలని అనుకుంటాడా? అనుకోడు. తాను చెడ్డవాడైనా సరే తన బిడ్డలు మాత్రం మంచిగా ఉండాలి అని కోరుకుంటాడు. అవునా కాదా? ఈ లోక సంబంధంగా ఒక చెడ్డవాడైన తల్లిదండ్రులే తమ పిల్లలకు మంచి ఈవుల్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నప్పుడు, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ తండ్రి మంచివాడైన నీ తండ్రి, నీతిమంతుడైన నీ తండ్రి, న్యాయవంతుడైన నీ తండ్రి అంతకంటే మంచి ఈవుల్నే నీకు ఇవ్వాలి అని ఆశపడతాడు. మరి ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఏమండి, మేము కూడా తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నామండి అని అంటే సరిపోదు. యేసు ప్రభు ఇక్కడ ఏమన్నాడు? తన్ను అడిగే వారికి. దేవుడు ఎవరికి ఇస్తాడంటే మంచి ఈవులు? తన్ను అడిగే వారికి. అడగాలి. అదేందండి అడిగేది? అడగకపోతే ఆయనకి తెలియదండి అంటావేమో. అడగకుండా దేవుడు నీకు చాలా ఇచ్చాడు, అడిగితే ఇంకా ఇస్తాడు. మీకు అర్థమైందండి? నీ జీవితాన్ని దేవుడిచ్చాడు, అడిగితే ఇచ్చాడా? అడగకుండానే ఇచ్చాడు. నీకు ఆయుష్ని దేవుడు ప్రతిరోజు ఇస్తున్నాడు, దానికోసం నువ్వు అడుగుతున్నావా? అయినా సరే ఇస్తున్నాడు. ప్రతిరోజు నీకు 24 గంటల సమయం ఇస్తున్నాడు, నువ్వు అడుగుతున్నావా నాకు ఇవ్వని? అడగక ముందే ఇస్తున్నాడు. ప్రతిరోజు నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, నువ్వు అడుగుతున్నావా ఇవ్వమని? అడగకపోయినా నీకు ఇస్తున్నాడు. నీవు అడగకపోయినా ఎన్నో ఈవులు ఇస్తున్నాడు దేవుడు. కానీ కొన్ని మాత్రం నీవు అడిగితేనే ఇస్తాడు. కాబట్టి అడగకుండా దేవుడిచ్చే ఈవులు చాలా ఉన్నాయి, కానీ అడిగితే మాత్రమే ఇచ్చే ఈవులు ఇంకా ఉన్నాయి. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, మీకు ఏది అవసరమో ఆయన ఇస్తాడు, ఇబ్బంది ఏమి లేదు. కానీ నీకు ప్రత్యేకంగా ఏదైనా అవసరం ఉంటే నీవు తప్పనిసరిగా ఆయన్ను అడగాలి. ఇది ఎవరైతే తన్ను అడుగుతారో వాళ్ళకి ఏమంటున్నాడు? వాళ్ళకి నిశ్చయంగా మంచి ఈవులనిస్తాడు, మంచి బహుమతులు ఇస్తాడు, మంచి గిఫ్ట్లు దేవుడు ఇస్తాడు. ఇది యేసు ప్రభు చెప్తున్న మాట. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి నువ్వు ఎట్లా అర్థం చేసుకున్నావు ఒక్కసారి ఆలోచించు. దేవుడైతే నీకు మంచి గిఫ్ట్లే ఇవ్వాలని రెడీగా ఉన్నాడు. మరి నువ్వు అడుగుతున్నామా? చాలామంది ఏమనుకుంటామంటే, అడిగేది ఏంటంటే దేవుడికి తెలియదండి అంటావు. కానీ లోక సంబంధంగా ఒక్కసారి ఆలోచించు. కొన్ని నీ బిడ్డలకు నువ్వు అడగకుండానే ఇస్తావు. ఉదయం లేవగానే వాడికి ఏం కావాలి తినడానికి ఇస్తావు, మధ్యాహ్నం ఏం కావాలి తినడానికి ఇస్తావు, కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తావు. కానీ కొన్ని వాడికి అవసరమైనవి నిన్ను అడిగితే, ఓహో ఇది నీకు అవసరమా అని అప్పుడు నీవు దాన్ని కొనిపెడతావు. అదేంటి నాన్న నీకు తెలియదా అని అంటానికి లేదు ఇక అక్కడ.
వాడికి ఏదైతే అవసరమైందో వాడు తప్పనిసరిగా తండ్రిని అడగాలి. మరి అడగకుండా చాలా ఇచ్చాడు కదా, ఇస్తాడు. అడిగితేనే కొనిచ్చేవి కొన్ని ఉన్నాయి. అలాగే ఈ మానవ జీవితంలో దేవుడు ప్రతి మనిషికి అడగకుండా చాలా ఇచ్చాడు. ప్రతి మనిషికి ఆయుష్నిచ్చింది ఎవరు? దేవుడే. కులం, మతం, జాతి, వర్గ విభేదాలు ఇవేమీ లేకుండా ప్రతి మనిషిని దేవుడు సృష్టించాడు. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క బిడ్డలే, దేవుని యొక్క కుమారులే, కుమార్తెలే. మరి ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని వర్గాలు ఇవన్నీ ఎందుకంటే మనుషులు సృష్టించుకున్నవే. ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో ఇవన్నీ లేవు, కేవలం మనిషి యొక్క కల్పనలే. ఆ మనిషి కల్పించుకొని ఇదిగో ఇది మేము, ఇది మీరు, ఇది వాళ్ళు, ఇది వీళ్ళు అని డివైడ్ అవుతూ ఉన్నారు. కానీ దేవుని దృష్టిలో వీళ్ళందరూ కూడా తన బిడ్డలే. అన్యులైనా ఇంక ఎవరైనా సరే వాళ్ళు దేవుని యొక్క బిడ్డలే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి దేవుడు అడగకుండా చాలా ఇచ్చేశాడు. వాళ్ళ జీవితం ఏంటి, కుటుంబం ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, భార్య బిడ్డలు ఏంటి, బంధువులు, స్నేహితులు, ఈ లోకంలో వాళ్ళు ఉండడానికి భూమి, తర్వాత పీల్చుకోవడానికి గాలి, తర్వాత పండించుకోవడానికి నేల, ఇవన్నీ కూడా అడగకుండా ప్రతి ఒక్కళ్ళకి దేవుడు సమస్తము దయచేశాడు. కానీ కొన్ని మాత్రం అడిగితే దేవుడిస్తాడు. అట్లాంటిది రక్షణ, మారు మనస్సు, పాపక్షమాపణ, ఇవన్నీ కూడా ప్రత్యేకమైనవి దేవుని దృష్టిలో. నీవు మారు మనసు పొంది ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే నీకు ఆయన రక్షణ ఇస్తాడు. నీవు ఆయన దగ్గరికి వెళ్ళి సమీపించి దేవా ఇదిగో నన్ను బాగు చేయి అంటే అప్పుడు నిన్ను బాగు చేస్తాడు. దేవా నాకు మారు మనసు దయచేయను నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు దయచేస్తాడు. దేవా నా కుటుంబానికి మారు మనసు దయచేయను నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు నీకు ఇస్తాడు. ఇట్లాగా దేవుడు ఇచ్చేవి కొన్ని ఉన్నాయి. శ్రేష్టమైన ఈవులు, పరసంబంధమైన ఈవులు, అట్లాంటివి నువ్వు అడిగితే మాత్రమే దేవుడు ఇస్తాడు. ఈ భూ సంబంధమైన ఈవులు నీవు అడిగినా అడగకపోయినా నీకు మనిషిగా నీకు అవసరం కాబట్టి ఇచ్చేస్తాడు. కానీ పరసంబంధమైన ఈవులు ఉన్నాయే, తప్పనిసరిగా వాటిని నీవు అడిగి తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ యేసుక్రీస్తు చెప్తున్నాడు అంటే దేవుణ్ణి అడగటం మనిషిగా నీవు నేర్చుకోవాలి. నీ అవసరాల కోసం మనిషిని అడుగుతున్నావు, తోటి మనిషిని అడుగుతున్నావు. నీకు అప్పు అవసరమైందనుకోండి, వెంటనే ఎవరిస్తారా అని ఆలోచిస్తూ పోతావు. పలానా వ్యక్తి దగ్గరికి వెళితే పని అవుద్ది అనుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు పలానా అవసరం ఉంది, తప్పనిసరిగా మీకు తిరిగి ఇస్తాను, అవసరమైతే వడ్డీతో సహా ఇస్తాను అని చెప్పి అడిగి తీసుకుంటావు, బతిమాలతావు. ఇదిగో నీ అవసరతలన్నీ చెప్పుకుంటావు, నా పరిస్థితి ఇది, అట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇదిగో నేను ఇట్లా చేస్తా, మీకు ఏమి ఇబ్బంది కలగనీయను అని ఇన్ని రకాలుగా ఆయన్ని బతిమిలాడి గోజాడి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తీసుకుంటావు. అవునా కాదా? మరి దేవుడు కూడా నీకు ఇస్తాడు అనే నమ్మకం నీకు కలిగినప్పుడు మరి దేవుని దగ్గరికి వచ్చి ఎప్పుడైనా అట్లాగా బ్రతిమలాడావా? నీ కుటుంబ విషయంలో, నీ వ్యక్తిగత విషయంలో, నీ భార్య బిడ్డల విషయంలో, ఇంకా నీ బిడ్డల యొక్క భవిష్యత్తు విషయంలో, ఇదిగో ఎప్పుడైనా ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నీ అవసరాన్ని చెప్పుకొని బ్రతిమలాడినంతగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన బ్రతిమలాడి నీ అవసరతలు చెప్పుకొని తీర్చుకున్నావా? అందుకే దేవుడు అంటున్నాడు, రండి నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. మీ భారాలు ఏవైనా ఉంటే నా మీద వెయ్యండి, మీ ఇబ్బందులు ఏవైనా ఉంటే నా మీద వెయ్యండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, రండి అని పిలుస్తున్నాడు. అయినా సరే మనిషి ఎంతసేపటికి యువతరుల దగ్గరికి వెళ్ళడానికి, మనుషుల దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు తప్ప దేవుని దగ్గరికి రావడానికి మాత్రం ఏ మాత్రం కూడా ఇష్టపడటం లేదు. అందుకని యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఈ లోక సంబంధమైన మనుషులే వాళ్ళ పిల్లలకు మంచి ఈవుల్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నప్పుడు పరలోకమందున్న నీ తండ్రి నీకు కూడా ఎట్లా ఇస్తాడు? మంచి ఈవుల్ని ఇస్తాడు. మరి నువ్వేం చేయాలి? తన్ను అడగాలి. అడిగే వారికి ఆయన నిశ్చయంగా దయచేస్తాడు. కాబట్టి పరలోకమందున్న నీ తండ్రి నీవు అడిగితే గనక తప్పనిసరిగా నీకు మంచి ఈవుల్ని ఇస్తాడు, ఎటువంటి సందేహం లేదు. మరి నువ్వేం చేయాలి? అడగాలి. ఏం చేయాలి? అడగాలి. అందుకే పై వచనంలో 7వ వచనం చదివితే కనుక 7వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, అడుగుడి
మీకు ఇవ్వబడుతుంది. ఏం చేయాలంట? నీవు అడగాలి. మనుషుల్ని అడుగుతున్నాయి ఉన్నాం కదా, బాగానే. మరి అట్లాగే మోకరించి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఆయన్ను అడగాలి. నీ అవసరత ఏదైనా సరే, నీ ఇబ్బంది ఏదైనా సరే, మనుషులకైతే ఏకరువు పెట్టి చెప్తూనే ఉంటావు. అమ్మ, నా బాధ ఎట్టుంది, నా పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళు అట్టా చేస్తా అన్నారు చేయలేదు, వీళ్ళు ఇట్లా చేస్తా అన్నారు చేయలేదు. ఇన్ని రకాలుగా మనుషుల ముందు నీ బాధలన్నీ ఏకరువు పెట్టి చెప్తావు, బాగానే ఉంది. మరి ఇదే మాటలు, ఇదే విషయాలు, ఇదే పద్ధతి దేవుని దగ్గర ఎందుకు చెప్పట్లేదు? అందుకనే దేవుని దగ్గరికి రావాలి, ఆయన్ను అడగాలి. తప్పనిసరిగా అది నీకు దొరుకుతుంది. ఎప్పుడైతే నువ్వు ఎట్లాంటి విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చి అడుగుతావో, దేవుడు తప్పనిసరిగా అవసరతలన్నీ తీరుస్తాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎంతోమంది మనుషుల్ని ఎన్నో విధాలుగా అడుగుతూనే ఉన్నావు, మంచిదే, అలా అడగడం తప్పేమీ కాదు. మరి దేవుని దగ్గరికి ఎప్పుడైనా వచ్చి, అయ్యా నా అవసరత ఇది, నా పరిస్థితి ఇది, నా బిడ్డల పరిస్థితి ఎట్లా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంది అని దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధికి చేరి ఎప్పుడైనా మరి ఆయన్ను అడిగామా? అలా అడగాలనే యేసు ప్రభు అందరికీ కూడా ప్రేరేపిస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అడగండి, మీరు అడగండి, అడిగితే మీకు వస్తుంది, అడిగితే మీకు తెలుస్తుంది అని. ఈ లోకంలో చదువుకుంటున్న వాళ్ళు కూడా అండి, విద్య నేర్చుకునే వాడు కూడా గురువుని అడగాలి. అడిగితే గురువు ఎంతైనా సరే చెప్తాడు, బోధిస్తూ ఉంటాడు. అడగనిదే అమ్మైనా పెట్టదు అని లోకంలో ఒక సామెత ఉంది. ఉందా అండి? ఏ అమ్మకు తెలియదా? కన్నదానికి తెలుసు, అడగకుండానే చాలా పెడుతుంది. కానీ కొన్ని అడగనిదే ఆమె కూడా పెట్టదు. ఈ లోక సంబంధమైన మనుషులకే కొన్ని విషయాలు నువ్వు చెప్తున్నప్పుడు అడిగితేనే వాళ్ళు చేస్తారు. మరి దేవుడికి తెలుసు కదండి, దేవుడిని అడిగేది ఏందండి అంటావేమో. దేవుడు నీ అవసరమైనది తీరుస్తాడు, కానీ నీకు అవసరమైంది మాత్రం నువ్వు అడిగి తెలుసుకోవాలి, తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ప్రతిరోజు మనం దేవుణ్ణి అడిగే ఒక మంచి అలవాటు పొందుకోవాలి. దేవుణ్ణి అడగటం అంటే ప్రార్థన చేయటం. ప్రతిరోజు ఇది చేయాల్సిందే. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. కాబట్టి అడగాలి, దేవుని సన్నిధిలో పొందుకోవాలి. అడిగే ప్రతి వాడు పొందుకుంటాడు. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మరి మనం ఎట్లా ఉన్నాము దేవుని సన్నిధిలో? దేవుడైతే నీకు మంచి ఈవులు ఇవ్వాలని రెడీగా ఉన్నాడు. మరి అడగడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? అడిగి తీసుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం.